అనుకుంటాను. ఐ థింక్ సో. ఆ రోజున ఆది కాండము 47వ అధ్యాయములో నుండి మనము ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. అది ఏ పాఠము అంటే దేవుని మీద ఆధారపడినటువంటి ప్రయాణం గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఆది కాండములో ఇద్దరు ఐగుప్తు దేశానికి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా కరువు వచ్చినప్పుడే ఐగుప్తుకు వెళ్ళారు. ఆ ఇద్దరు కూడా బంధువులు అవుతారు. మొదటిగా ఐగుప్తుకు ప్రయాణం చేసిన అబ్రహాము గురించి మనం విన్నాం, ధ్యానం చేశాం. కరువు వచ్చింది, కరువు తట్టుకోలేక భారంగా ఉన్నందున ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవుని కొరకు, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయాడు, ప్రార్థించలేకపోయాడు. మరి ఇక్కడ ఉండమంటారా, నన్ను ఎక్కడికైనా వెళ్ళమంటారా అని దేవుని అడగలేదు. తను సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినందువల్ల అనగా దేవుని మీద ఆధారపడకుండా ప్రయాణం చేసినందువల్ల అబ్రాహాము తన జీవితంలో ఎంతో కష్టపడాల్సి వచ్చింది కదా. నన్ను చంపుతారేమో అనేటువంటి భయంతో బతకాల్సి వచ్చింది, మనందరూ తెలుసు. రెండవదిగా, కట్టుకున్న భార్యను నా భార్య అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యం అనే స్థితిలో అబ్రహాము నిలబడాల్సి వచ్చింది. మూడవదిగా, ఆమె నా భార్య కాదు, నా చెల్లి అని చెప్పి అబద్ధమాడే వ్యక్తిగా కూడా అబ్రహాము మారిపోయినట్టుగా మనం చూసాం. కారణం ఏంటయ్యా అంటే సింపుల్ థింగ్, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని ఆనుకోలేదు, దేవుని అడగకుండానే తన ప్రయాణాన్ని కొనసాగించాడు, కష్టాల పాలయ్యాడు. అదేవిధంగా ఆది కాండం 46వ అధ్యాయంలో మనం చూసిన వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు కూడా కరువు భారంగా ఉన్నందున తనను తన కుటుంబాన్ని పోషించుకోవాలని అని కోరుకున్నవాడై, తన కుమారుడు యోసేపు అక్కడ అధికారంలో ఉన్నాడని విని తనను, తన కుమారులను, కోడళ్లను, వారి సంతానాన్ని తీసుకొని ఆయన ఐగుప్తుకు ప్రయాణం అవుతూ ఉన్నాడు యోసేపు పిలుపు మేరకు. అయితే నా కొడుకే ఉన్నాడు కదా, నన్ను రమ్మన్నాడు కదా అని ఆయన ఉన్నపాటున అలా వెళ్ళిపోలేదు. కానీ 46వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 వచనాల్లో చూస్తే అక్కడ ఆయన ప్రార్థన చేసినట్టుగా బెర్షెబా అనే స్థలంలో బలులు అర్పించి దేవునికి మొరపెట్టినట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. నేను వెళుతున్నాను ప్రభువా, మీరేమంటారు, మీ చిత్తం ఏమిటి, మీ ఉద్దేశం ఏమిటి, నా పట్ల మీరు కలిగిన ప్రణాళిక ఏమిటి అని ఆ బెర్షెబా అనే స్థలములో తన యాత్రకు ముందుగా, తన ప్రయాణానికి ముందుగా యాకోబు బలులు అర్పించి దేవుని అడిగాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు భయపడవద్దు, ఐగుప్తు వెళ్ళడానికి నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తాను పా అన్నాడు. అంత మాత్రమే కాదు, నేను విడిచిపెట్టను, నేను అభివృద్ధి చేస్తాను అన్నాడు. మూడవదిగా ఏమన్నాడు తెలుసా యాకోబుతో? నేను తిరిగి ఈ దేశానికి తీసుకొని వస్తాను అని కూడా చెప్పాడు. అంటే దేవుని మీద ఆధారపడి చేసే ప్రయాణం, దేవుని మీద ఆధారపడకుండా చేసే ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయో మనము 5వ తేదీన మన మొదటి ఆదివారం నేర్చుకున్నాం, ధ్యానం చేశాం. ఈ రోజున అదే యాకోబు భక్తుల్లో నుండి మరొక అంశాన్ని, మరొక పాఠాన్ని ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం, నేర్చుకోబోతూ ఉంటున్నాం. రండి, 47వ అధ్యాయం, ఆది కాండము 47వ అధ్యాయం. దయచేసి 8-9 వచనాలను మనం మూలవాక్యంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలు. ఈ భాగంలో చూస్తే 46వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను, కోడళ్లను, వారికి ఇచ్చిన బిడ్డలను, తనకున్న సంపద అంతా కూడా సర్దుకొని ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత యోసేపు అధికారంలో ఉన్నాడు కనుక, ఆ దేశానికి ప్రధానిగా ఉన్నాడు కనుక తన నాన్నగారిని, తన అన్నదమ్ములందరినీ కూడా ఫరో రాజు ముందు తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. అప్పుడు రాజైన ఫరో యాకోబును అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని, నీ వయసు ఎంత అని అడిగాడు. నీ వయసు ఎంత అని అడిగాడు. 130 అని చెప్పాలి. కానీ యాకోబు ఏ జవాబు చెప్తున్నాడు? నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. ఆ జీవితం అంతా, ఆ దినాలన్నీ కూడా, ఆ సంవత్సరాలన్నీ కూడా కొంచెముగాను దుఃఖముతో నిండినవిగాను ఉన్నాయి అని ఆయన చెబుతూ, నేను బ్రతికిన ఈ బ్రతుకంతా కూడా నా పితరులంతా నేను జీవించలేకపోయాను అన్న మాటలు ఆ 8-9 వచనాల్లో యాకోబు ఇచ్చిన జవాబులో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో మనం గమనించాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే,
తనను తాను యాకోబు అక్కడ భూమి మీద తాను ఒక యాత్రికుడనని, ఒక పరదేశినని, తాను యాత్రలో ఉన్నానని ఆయన తన గురించి, తన జీవితము గురించి చెప్పుకుంటున్న మాట మనం అక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, నిజమే యాకోబు తనను తాను యాత్రికునిగా పరిచయం చేసుకున్నట్టుగా, తాను ఒక యాత్రలో ముందుకు సాగుతున్న వానిగా చెప్పుకున్నట్టుగా, దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా ఈ భూమి మీద యాత్రికులమై ఉన్నాము. మనం పరదేశులమై ఉన్నాము, యాత్ర చేయువారమై ఉంటున్నాము అన్న విషయాన్ని మనం, ఆ సత్యాన్ని ఇక్కడ మనము గమనించాలి, గ్రహించాలి. పేతురు భక్తుడు కూడా మొదటి పేతురు పత్రిక 2:11లోనేమి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదివితే అక్కడ మనమంతా కూడా యాత్రికులై ఉన్నామని, లేదా యాత్రలో ఉన్నాము అన్న విషయాన్ని అక్కడ భక్తులు ఆ యొక్క వాక్యాల్లో వ్రాసిన మాటలు మనం చదవగలుగుతాము. అయితే యాకోబు చెప్పిన ఈ మాటలో నుండి, ఈ వచనాల్లో నుండి 2 విషయాలు ఈ రోజున మీతో పంచుకోవాలనే ఆలోచన, ప్రేరేపణ ప్రభునామములో నేను కలిగి ఉంటూ ఉన్నాను. రండి, ఆ 2 విషయాలు ఏమిటంటే, ఆయన చెప్పిన ఆ మాటలో తన జీవితాన్ని రెండు విధాలుగా, 2 భాగాలుగా వేరు చేసి చెప్పాడు యాకోబు. ఏమన్నాడు ఆయన? అవి కొంచెముగా ఉన్నాయి, రెండవదిగా అవి దుఃఖ సహితముగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటి? ఈ మాటల్లో ఉన్న పరమార్థం ఏంటి? ఈ మాటల ద్వారా మనం నేర్చుకునే సత్యం ఏమిటి అనేది ఈ రోజున ఈ 2 మాటల ద్వారా క్లుప్తముగా కొంత సమయంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. జీవించుట, బ్రతుకుట అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నేను జీవించిన సంవత్సరాలు, నేను యాత్ర చేసిన దినాలు అనేటువంటి మాట అక్కడ భక్తుడు యాకోబు పలికిన మాటను మనం చూస్తున్నాం. బ్రతకడము, జీవించడము అన్న మాట బైబిల్ పరిభాషలో చూస్తే ప్రభువు కొరకు బ్రతకడము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. లోకరీతిగా కాదు. లోకరీతిగా అందరూ దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా జీవిస్తారు. కొందరు 60 సంవత్సరాలు బతకొచ్చు, కొంతమంది 70 సంవత్సరాలు బతకొచ్చు, కొంతమంది 80, 90, 100 బతకొచ్చు. కానీ ఇక్కడ ఈ మాటలో ఉన్న అర్థం, పరమార్థం ఏంటంటే, జీవించడము అనేది మాట ప్రభు కొరకై జీవించడము, ప్రభు నిమిత్తమై బ్రతకడము. అది కాకుండా శరీరీతిగా కూడా చెప్పి ఉంటాడు యాకోబు ఆ మాట. ఎందుకంటున్నానంటే, అదే ఆదికాండం 5వ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. ఆ 5వ అధ్యాయంలో 31వ వచనం వరకు కూడా చాలా మంది భక్తుల పేర్లు అక్కడ రాయబడ్డాయి, పితరుల పేర్లు రాయబడ్డాయి. ఆదాము మొదలుకొని లెమేకు వరకు కూడా ఆ 5వ అధ్యాయంలో, ఆది కాండంలో చూస్తాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు, ఏ వయసులో చనిపోయారు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జీవించారు అన్న మాటలన్నీ కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు బతికాడు. ఆ విధంగా ఎనోషు 912, 17 సంవత్సరాలు బతికాడు. అందరికంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరు? మెతుషెల. ఆయన 969 సంవత్సరాలు బతికాడు. అంటే యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, నేను జీవించిన సంవత్సరాలు మా పితరులు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదు. ఒకవైపు నేను 130 సంవత్సరాల వయసుకు వచ్చాను, ఇంకా రేపో మాపో ఎప్పుడు నాకు తెలియదు, కానీ నా పితరులు జీవించేంత కాలం నేను జీవించలేకపోయాను, కొంచెము కాలమే నేను బ్రతుకుతూ వచ్చాను అని ఆయన మాటలను అర్థం కావచ్చు. రెండవదిగా, నేను ముందు చెప్పినట్టుగా నేను ప్రభు కొరకు జీవిస్తూ వచ్చిన సంవత్సరాలు చాలా తక్కువయ్యా. నేను దేవుని బిడ్డగా మార్చబడి నా జీవితంలో నడిచిన, బ్రతికిన దినాలు చాలా తక్కువ, కొంచెము అని బహుశా యాకోబు చెప్పుకుంటున్నాడేమో నాకు తెలియదు. కానీ పౌలు అంటాడు, 2వ అధ్యాయము గలతీ పత్రిక 2:20 అంటాడు, నేను ప్రభుతో కూడా, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం విశ్వాసం వలన నేను బ్రతుకుతున్నానని. కానీ ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పలేడు కావచ్చు. కానీ ఎప్పుడైతే సౌలు జీవితం నుండి పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు, ఇప్పుడు జీవించే ఈ జీవితం నాది కాదు, ప్రభు కోసం. ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు నా కోసం కాదు, దేవుని కోసం. అంటే యాకోబు మాటలో కూడా అదే పరమార్థం, అదే అర్థం మనం ఇక్కడ గమనించాలి. ఆయన ప్రభు ద్వారా పట్టబడిన వ్యక్తి, మీ అందరూ తెలుసు. ప్రభు ద్వారా మార్చబడిన వ్యక్తి యాకోబు.
మనం ఇంకా కొంత కిందికి వెళితే ఆ పౌలన్న మాట, తాను దేవుని కోసం దేవునిలో జీవించిన సంవత్సరాలు చాలా తక్కువగా ఉన్నాయని, కొంచెముగా ఉన్నాయని ఆయన చెబుతూ, నేను జీవించిన సంవత్సరాలు నా పితరులు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని. నా జీవితంలో చూసాము, మా అమ్మ 2003 సంవత్సరంలో ప్రభుని నిద్రించింది, చనిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మా అమ్మగారు చనిపోయినాక కొన్ని సంవత్సరాల వరకు కూడా మా అమ్మమ్మ బ్రతికే ఉంది. ఆ పాతకాలం వాళ్ళకున్న బలము ఇప్పుడు ఉన్న వాళ్ళకు బలం కంటే చాలా గట్టి బలమే, మంచి ఆరోగ్యవంతులు వాళ్ళు. నిజంగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు చాలా సంవత్సరాలు జీవించారు. అన్ని సంవత్సరాలు మనము జీవిస్తామో జీవించామో మనకే తెలియదు, గ్యారంటీ ఏం లేదు ఈ రోజుల్లో ముఖ్యంగా. కనుక నేను జీవించిన సంవత్సరాలు నా పితరులు జీవించినంత సంవత్సరాలు కాలేదు అంటూ చెప్పాడు. నిజమే కదా. యాకోబు తన జీవితంలో 130 సంవత్సరాలు ఒకవేళ మనము విశ్లేషణ లేకపోతే మనకు పరీక్షగా చూస్తే చాలా సంవత్సరాలు ఆయన మోసగాడిగా బతికాడు, మోసంతో బ్రతికాడు. యాకోబు కేవలం తన కోసం బ్రతికాడు, తన స్వార్థం కోసం బతికాడు, తన సుఖం కోసం బతికాడు. ఇంట్లో ఉన్నప్పుడు తండ్రిని మోసం చేసి బ్రతికాడు, అన్నను మోసం చేసి బ్రతికాడు. ఎక్కువగా పని చేయకుండా కేవలం ఇంట్లో ఉండి ఆ పాడి పశువులు చూసుకుంటూ బ్రతుకుతూ వచ్చాడు. కానీ అన్న ఏశావు బయట పనులన్నీ కూడా చక్కబెట్టుకుని వచ్చేవాడు. ఈ విధంగా చెప్తూ పోతుంటే చాలా సంవత్సరాలు ఒక మోసముతో, దురుద్దేశంతో, స్వార్థంతో, తన కోసం, తన సుఖం కోసం బ్రతుకుతూ వచ్చిన జీవితాన్ని యాకోబులో మనం చూస్తాం. ప్రాణభయంతో పారిపోయిన తర్వాత లాబాను ఇంటి దగ్గర దాదాపుగా 20 సంవత్సరాలు కేవలం తన కోసం, తన కుటుంబం కోసం, తన భార్యల కోసం, తన పిల్లల కోసమే బ్రతికినట్టుగా మనకు తెలుస్తుంది. మీ అందరూ తెలుసు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ కూతుర్లను చూసిన తర్వాత ఎవరిని ప్రేమించాడు యాకోబు? లేయనా రాహేల్నా? రాహేల్ని ప్రేమించాడు. చూడగానే చాలా ఇష్టమైంది యాకోబుకి. అబ్బో బాబోయ్, రాహేల్ని చేసుకుంటే బాగుండేది అనుకున్నాడు. వాళ్ళ మామ అన్నాడు, నా కూతుర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే నా దగ్గర నువ్వు జీతం చేయాలి అన్నాడు. రాహేలును ప్రేమించి జీతానికి ఒప్పుకున్నాడు. తీరా పెళ్లి సమయానికి పెళ్ళైపోయింది. తెల్లానాక చూస్తే రాహేలు లేదు, లేయా ఉంది. ఆయన కూడా మోసం చేయబడ్డాడు, మోసం చేశాడు, మోసంతో బ్రతికాడు, తాను కూడా మోసపోయాడు. అరే ఇట్లా చేసావు మామ అని తెల్లాలేదు గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళ మామ అన్నాడు, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయడం మా దేశ మర్యాద కాదయ్యా. ఒకవేళ రాహేలు కూడా నీ భార్యగా నువ్వు చేసుకోవాలనుకుంటే ఇంకా కొన్ని సంవత్సరాల దగ్గర ఏం చేయాలి? జీతం చేయాలి అన్నాడు. రాహేలు ప్రేమించాడు కనుక మళ్ళీ నౌకరు చేయడానికి ఒప్పుకున్నాడు. రాహేలు ప్రేమించడం చేత ఆ దినాలన్నీ కూడా చాలా తక్కువగా ఈజీగా గడిపేశాడు అనమాట. రాహేలు చేసుకున్నాడు 2 భార్యలు, పిల్లలు, గొడ్డు గోద, ఆస్తి హోదా అన్నీ సంపాదించుకున్నాడు. ఆ దినాల్లో, ఆ సంవత్సరాల్లో యాకోబు ప్రార్థన చేసినట్టు కానీ, దేవుడు తనతో మాట్లాడినట్టు కానీ, దేవునితో మాట్లాడినట్టు కానీ, దేవుని ఆరాధించినట్టు కానీ ఒక్క మాట కూడా మనకు కనబడుతుందా? కనబడదు. అంటే యాకోబు తన జీవిత కాలంలో ఈ 130 సంవత్సరాల వయసు వరకు ఎన్నో సంవత్సరాలు కేవలం తన కోసం, తన సుఖం కోసం, తన యొక్క మోసముతో నిండిన జీవితం కోసం బ్రతుకుతూ వచ్చాడు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మలను, ఇంతవరకు మీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. మీ ఆయుష్కాలంలో ఎంతకాలం మీకోసం మీరు బ్రతుకుతూ వచ్చారు? ఎంతకాలం మీ కుటుంబాల కోసం మీరు జీవిస్తూ వచ్చారు? ఎంతకాలంగా దేవుని కోసం, ఎన్ని దినాలుగా దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నారు? యాకోబు అంటున్నాడు, నేను జీవించిన, అంటే ఆ మాట ఎందుకు అన్నాడు, ఎందుకు ప్రస్తావన చేశాడంటే, తిరిగి దేవుడు దర్శించిన తర్వాత తన భార్యలను, తన గొడ్డు గోద, తన ఆస్తంతా తీసుకొని తిరుగు ప్రయాణంలో ఉంటున్నప్పుడు, మనందరూ తెలుసు, యొబ్బోకు అనే నది దగ్గర తన వాళ్ళందరినీ ఒడ్డు దాటించి తాను ఒక్కడు మిగిలిపోయి తెల్లవారే వరకు దేవునితో పెనుగులాడిన సంఘటన మనకు తెలుసు. అప్పుడు దేవుడు అడుగుతాడు, నీ పేరేమిటి కదా, నీ పేరేమిటి, నీ జీవితం ఏంటి, నీ బ్రతికేంటి, ఎప్పుడైనా ఆలోచన చేసావా? యాకోబు అని దేవుని తెలియదా? యాకోబు పేరు అడుగుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎలా జీవించావు, నీ జీవితంలో ఎలా బతుకుతూ వచ్చావు, ఎలా జీవిస్తూ నీ దినాలు గడుపుకున్నావు అని అడిగినప్పుడు, నా పేరు యాకోబయ్యా, నేను మోసగాన్నయ్యా, స్వార్థపరున్నయ్యా, నా సుఖం కోసమే నేను బ్రతికినవాన్నయ్యా అని అక్కడ ఒప్పుకున్నట్టుగా మనం గ్రహిస్తా ఉన్నాం.
అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. యాకోబు పేరు మార్చాడు, యాకోబు జీవితం మార్చాడు, యాకోబు యొక్క గమ్యాన్ని మార్చాడు, తన ఉద్దేశాన్ని మార్చాడు. ఆనాడు ఆయన అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించాలి. ఇవన్నీ ఆశీర్వాదం అనుకున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను సంపాదించేదే ఆశీర్వాదం అనుకున్నాను, ఇదే భాగ్యం అనుకున్నాను, ఇదే గొప్ప స్థాయి అనుకున్నాను. కాదు ప్రభువా, కాదు, ఇది జీవితం కాదు, నీ ఆశీర్వాదం పొందిందే నిజమైన జీవితం అని గ్రహించానని ఆయన ప్రార్థించినప్పుడు అక్కడ దేవుని ద్వారా మార్చబడిన వాడై ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, నేను జీవించిన సంవత్సరములు చాలా కొంచెమే, చాలా తక్కువ, కొంచెమే, కొన్ని సంవత్సరాలే నేను ప్రభు కోసం జీవించాను, కొన్ని సంవత్సరాలుగానే ప్రభు బిడ్డగా బ్రతుకుతూ ఉన్నాను, ప్రభు కోసం నిలబడుతూ ఉన్నానని తన జీవితంలో తన యాత్ర గురించి పలుకుతున్నటువంటి యాకోబు మాట ఇది. అవును, ఈ రోజున ఈ దినాన ప్రియ విశ్వాసి, నీ జీవిత ఆయుష్కాలంలో ఇంతవరకు నీవు వచ్చిన దేవుడిని నడిపించిన నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా ప్రభు కోసం బ్రతుకుతున్నావు? ఎన్ని సంవత్సరాలు నీ కోసం జీవించావు? ఎన్ని సంవత్సరాలుగా ప్రభు కోసం పని చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా నీ పని మీద నువ్వు పడిపోతూ ఉన్నావు? ఓ పాట పాడతాం. ఏ పాట? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, జ్ఞానం ఇచ్చావు, బుద్ధి ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, పోషింపజేస్తున్నావు, ఇల్లు ఇచ్చావు, వాహనం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. నేను ఏం చేస్తున్నాను? ఎవరి కోసం బ్రతుకుతున్నాను? ఎవరి కోసం పని చేస్తున్నాను అనేటువంటి ప్రశ్నలతో కూడిన పాట పాడతాం. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనం ప్రభు కోసం ఎన్ని సంవత్సరాలు, మన కోసం ఎన్ని సంవత్సరాలు, నీ మోసం కోసం ఎన్ని దినాలు, ప్రభు కోసం ఎన్ని దినాలు, నీ పనుల కోసం ఎన్ని రోజులు, దేవుని పని కోసం ఎన్ని రోజులు? ఈ పనికి మాలిన, ఈ పాపముతో నిండిన ఈ జీవితాన్ని దేవుడు ప్రేమించి మనం రక్షించడం కోసం, మనం ఆయన బిడ్డలుగా అంగీకరించబడడం కోసం దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన చేసిన కలువరి యాగము ద్వారా మనలను మన పాపము నుండి విమోచించి తన సొత్తుగా తన ప్రజలుగా చేసుకున్నాడు. నేను చాలాసార్లు చెప్తాను, ఈ పెన్ను నేను కొనుక్కోకముందు షాపు వాడిది, కానీ కొనుక్కున్నాక పూర్తిగా ఇది నా సొంతం అయిపోతుంది. రాసుకుంటే రాసుకుంటాను, లేదా ఇక్కడ మూసుకొని పెట్టుకుంటాను, లేకపోతే పారేస్తాను. దాన్ని ఏ విధంగా వాడుకునే అధికారం నాకు ఉంది. ఈ రోజున ప్రభు బిడ్డగా మార్చబడక ముందు నీ జీవితంలో నీ కోసమే జీవిస్తూ వచ్చావేమో, నీ సంపాదన మీద పడి నీ కోసమే బ్రతుకుతూ వచ్చావేమో. కానీ దేవుని బిడ్డగా మారిన తర్వాత, దేవుని నిన్ను మార్చుకున్న తర్వాత, నీ పేరు, నీ జీవితం దేవుడు మార్చిన తర్వాత దేవుని కోసం బ్రతుకుతూ వచ్చిన దినాలెన్నో నువ్వు చెప్పగలవా? దేవుని కోసం పనిచేసే దినాలెన్నో, సంవత్సరాలెన్నో చెప్పగలరా? ఇక పౌలు ఇంకో దగ్గర అంటాడు, 2 కొరింథీ 5:15 అంటాడు, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమను ప్రేమించి రక్షించుకున్న ప్రభు కొరకే జీవించాలని నిశ్చయము చేసుకోవాలంటాడు. చదువుతారా? 2 కొరింథీ 5:15. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కోసం జీవించుటకు. చాలమ్మా, తమ కోసం, మన కోసం, నీ కోసం చనిపోయి తిరిగి లేచిన వాని కోసం మనం జీవించడం కోసం నిశ్చయత చేసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. అవును, ఈ రోజున ఈ దినాన ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని దినాలు నీ కోసం బ్రతుకుతావు? ఇంకెన్నాళ్ళు, ఇంకెన్ని సంవత్సరాలు నీ సుఖం కోసం బ్రతుకుతావు? ఇంకెన్ని సంవత్సరాలు నా కోసం, నా పిల్లల కోసం అని అంటూ ఇంకా నీ జీవితంలో వాయిదాలు వేస్తూ ఉంటావు. చాలా వాయిదాలు వేస్తాం కదా, చాలా వాయిదాలు వేస్తాం, చాలా చాలా చాలా. అని వాక్యంలో మనం చూస్తాము, దేవుని కోసం, దేవుని పని కోసం, దేవునికి సాక్షిగా నిలబడడం కోసం, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత దేవుని కోసం నిలబడి పాటలెన్ని పాడిన, పాటలెన్ని సాక్ష్యం చెప్పిన రోజులెన్ని, ప్రార్థన చేసిన రోజులెన్ని.
యేసయ్య గురించి ఎంతమంది నువ్వు చెప్పగలుగుతూ వచ్చావు? ఒకవేళ అలాంటి జీవితం లేకపోతే అది చాలా మన జీవితాన్ని మనమే చేతుల వ్యర్థం చేసుకుంటున్నామేమో అన్న విషయాన్ని మీరు ఆలోచన చేయవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నా. అయితే నా దగ్గర నేను చాలా సంవత్సరాల కిందట ఒక విషయం చెప్పాను. నాకు అది ఏ డైరీలో రాశానో నాకు దొరకలేదు, కానీ పొద్దున మా పెద్దబాబు నెట్లో చూసి నాకు చెప్పాడు. అది ఒక్క మాట మీకు ఈ మధ్య నేను పంచడానికి చూడాలనుకుంటూ ఉన్నా. దయచేసి ఈ మాటలు జాగ్రత్త గమనించండి. ఒక మనిషి ఒకవేళ 80 సంవత్సరాలు బతికితే, 80 సంవత్సరాల వయసు వరకు బ్రతికితే, ఆ 80 సంవత్సరాల్లో దేనికోసం ఎన్నెన్ని రోజులు, ఎన్నెన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టేస్తాడో ఒక చిన్న లెక్క, ఒక డేటా, అది మీతో పంచుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నా. 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ? నాన్నగారు మీకు ఎన్ని సంవత్సరాలు? కూర్చొని చెప్పండి, పర్లా. ఎన్ని సంవత్సరాలు? 70. సంతోషం. బైబిల్లో మారు కదా, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒకవేళ 80 అనుకుందాం, మంచి బలము అవన్నీ ఉన్నాయి కదా, 80 సంవత్సరాలు బతుకుతాం అనుకుందాం. ఈ 80 సంవత్సరాలు మనిషి ఏం చేస్తాడు అంటే కేవలం నిద్రపోవడానికి, పడుకోవడానికి 26 సంవత్సరాలు ఖర్చు పెడతాడు. 80 సంవత్సరాల వయసు ఒకవేళ ఆయుష్కాలం దేవుడు ఇస్తే కేవలం పడుకోవడానికి 26 సంవత్సరాలు ఖర్చు అయిపోతాయి టోటల్. ఆ 80 సంవత్సరాలు మిగిలింది ఎంత? 64. తర్వాత పిల్లలు స్కూల్కి పోతారు, యవనస్తులు పనికి పోతారు, ఉద్యోగస్తులు ఉద్యోగానికి పోతారు, కూలి పని చేసిన కూలికి పోతారు. ఈ పని పాటలు చేసుకోవడానికి, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడానికి 14 సంవత్సరాల 2 నెలలు. ఎన్ని నెలలు? 14 సంవత్సరాల 2 నెలలు. ఆ 26, ఈ 14 అనుకోండి, 2 నెలలు పక్కన పెడతాం. మూడవదిగా ఎంటర్టైన్మెంట్. అలసిపోతాం, టీవీలు చూస్తాం, షికార్లకు పోతాం, అటు ఇటు కొంత మన ఆనందం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం 11 సంవత్సరాల 4 నెలలు ఖర్చు పెడతాం. 26 ఒకటి, 14 ఒకటి, 11 ఒకటి. తర్వాత నిద్రపోము కానీ కాన్సెప్ట్ నడుము ఆలుస్తా, రెస్ట్ చేస్తాం. రెస్ట్ తీసుకోవడానికి కొంత టైం ఇస్తాం మనం ప్రతిరోజు కూడా. దానికి 80 సంవత్సరాలు ఖర్చు పెట్టేది తెలుసా? 7 సంవత్సరాలు. 26, 14, 11, తర్వాత 7 సంవత్సరాలు. తర్వాత కేవలం తిండి తినడానికి, ఈ 80 సంవత్సరాల్లో కేవలం తిండి తినడానికి మనం ఖర్చు పెట్టే రోజులైనా తెలుసా? 4 సంవత్సరాల 6 నెలలు. టోటల్ 80 సంవత్సరాల్లో మనం తిండి తినేయడానికి ఖర్చు పెట్టే టైం ఎంత తెలుసా? 4 సంవత్సరాల 6 నెలలు. తర్వాత హాలిడేస్, సెలవులు, ఔటింగ్ లేదా సోషలైజింగ్. అంటే కొన్ని అప్పుడప్పుడు మార్కెట్ పోయి వస్తాం, ఆడిపోతాం, ఇట్లా పోతాం ఉంటాం, మాకు ఇట్లా పిచ్చాపాటి మాట్లాడడం పోతా ఉండదు కొంత సమయం. అదంతా ఎంత అవుతుందంటే 5 సంవత్సరాల 3 నెలలు. నవ్వు వచ్చే ఒక విషయం చెప్తాను. 80 సంవత్సరాల వయసులో ఆడవాళ్ళు ఏమనుకోద్దు, స్త్రీలు, అమ్మ తయారు కావడానికి 80 సంవత్సరాల వయసు ఉంటే చీరలు కట్టుకొని, పౌడర్ అద్దుకొని, ఇంకా బాగుందా లేదా అన్నీ చూసుకోవడానికి దాదాపుగా 136 రోజులు ఖర్చు పెడతారు మీరు ఆడవాళ్ళు రెడీ కావడానికి. బ్యూటీ 136 రోజులు. మగవాళ్ళు అయితే 46 రోజులే. ఏముంది, అదే లాభం, అదే అంగి అంటారు కదా. సేమ్ లుంగి గీతలంగి కదా, సేమ్ లుంగి గీతలంగి. మగవాళ్ళు పెద్ద రెడీ కావాల్సిన అవసరం ఏం లేదు. ఆడవాళ్ళకి టైం కట్టు. వాళ్ళు 136 రోజులు బ్యూటీ కొరకు తయారు కావడానికి వాళ్ళు ఖర్చు పెడితే, మగవాళ్ళు 46 రోజులు మాత్రమే ఖర్చు పెడతారు. ఇవన్నీ తీసేస్తే
మిగిలింది ఎంతయ్యా 80 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాల 2 నెలలు. ఎంత? 8 సంవత్సరాల 2 నెలలు. ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఇదేమైనా న్యాయంగా ఉందా? ఇదేమైనా న్యాయంగా ఉందా? ఈ మిగిలిన 8 సంవత్సరాల్లో నువ్వు రక్షింపబడేది ఎప్పుడు? దేవునితో మాట్లాడేది ఎప్పుడు? నువ్వు దేవునితో మాట్లాడేది ఎప్పుడు? వాక్యాన్ని నేర్చుకునేది ఎప్పుడు? దేవుని పని చేసేది ఎప్పుడు? నీ జీవితంలో సాక్ష్యం చెప్పేది ఎప్పుడు? 80 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుడు నిన్ను నన్ను ప్రేమించిస్తే కేవలం 8 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇవ్వగలుగుతున్నాము అంటే అది సరైన విధానంలో న్యాయం చేసినట్టుగా కాదు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. అంటే 80 సంవత్సరాలు అంటే దశమ భాగం ఇస్తున్నాం, అది ఇస్తే ఇస్తా, లేకపోతే కొంతమంది అంటారు కూడా నమ్ముకుంటారు, లేకపోతే లేదా గారు మీరేది నాకు చెప్పేది అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. నా జీవితం నాది అనే వాళ్ళు ఉన్నారు. నేను నమ్ముకోనని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ యాకోబు అంటున్నాడు, నేను 130 సంవత్సరాల వయసులోకి వచ్చానయ్యా, కానీ నేను ప్రభు కోసం బ్రతుకుతూ వచ్చింది కొన్ని రోజులే, కొంచెమే, కొన్ని సంవత్సరాలే అనేటువంటి ఆ మాట ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన ఈ సమయాన నువ్వు ప్రభు కోసం జీవించిన సంవత్సరాలు ఎన్ని? నీ కోసం జీవించిన సంవత్సరాలు ఎన్ని? దేవుని పని కోసం పనిచేసిన దినాలెన్ని? నీ పనుల కోసం తిరిగిన దినాలెన్ని? ప్రార్థన చేసిన రోజులెన్ని? ప్రార్థన చేయకుండా రోజులెన్ని? ఎప్పుడైనా లెక్కలు తీసామా? లెక్కలు తీస్తే బొక్కలు తిరుగుతాయి, జాగ్రత్త. ఈ లెక్కలు ముందు పెట్టుకుంటే నెత్తి కొట్టుకుంటాం. నేను చెప్పగా లెక్కలు, ఈ లెక్కలలో మనం తప్పిపోతున్నాం. ఇక్కడ మన లెక్క తప్పవుతుంది, తప్పిపోతుంది. ఈ రోజున యాకోబు చెప్పినట్టుగా చెప్తామేమో, అయ్యా నాకు సమయం లేకపోయింది, సమయం ఉంటే నేను ఎంతో చేసేవాడిని, ఏమో చేసేవాడిని, ఎంతో చేసేవాడిని అని చెప్తారు. అసలు సమయమును కూడా చేయనోడివి, అప్పుడేం చేస్తావు? ప్రసంగి గ్రంథం చదివారు ఎప్పుడైనా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఎప్పుడైనా చదివారా? ఒకసారి 3 నుండి చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 3 నుండి. ఆ దినమున ఇంటికి కావలి కాయవారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఒక నిమిషం, బలిష్ఠులు వంగుదురు అంటే అర్థం ఏంటి? వయసు మీద పడే కొద్ది భుజాలు ఇటు అవుతాయి మనుషులే. తర్వాత కొంతమందికి ఇంకా వీపుంటే ఏమవుతారు? నడుము వంగిపోతారు. బలిష్ఠులు వంగిపోతారు. విసురువారు కొద్ది మంది కూడా చేత. ఇదేంటి? విసురు వాళ్ళంటే ఎవరు? ఉన్నారా లోపల? 36. ఏ 36? నోట్లో ఉన్నాయి కదా 36. విసిరేవాళ్ళు బొక్కలు సైతం కరకర నమిలి మిగేస్తారు. విసురువారు కొద్ది మంది కూడా చేత పని. బొక్కేసుకో పొద్దురా, పనులు లేవు, ఏం లేవు. విసురువారు కొద్ది మంది కూడా చేత పని చాలించుకుంటారు. కిటికీలలో కూడా చూచువారు. ఇదేంటి? 2 కిటికీలు ఉన్నాయి ప్రతి మనిషికి. కిటికీల చూస్తారు. ఏవి? కళ్ళు. కిటికీలో కూడా చూసేవారు కానలేకుండా ఉంటారు. ఎవర్రా వచ్చింది చేయటం పెట్టుకొని చూస్తూ ఉంటారు. గుర్తుపట్టలేని పరిస్థితి. కొంతమంది లేచిన వల్ల తిరుగుతూనే ఉంటారు. ఏం పని చేస్తారో తెలియదు, ఎంత సంపాదిస్తారో కానీ లేచిన వల్ల పడుకునే దాకా తిరుగటి రాళ్ళదు అని తగ్గిపోద్ది. ఇప్పుడున్నట్టుగా పాడిన పాట పళ్ళు పోయిన తర్వాత, కళ్ళు చూపు తగ్గిన తర్వాత పాడతారు. కొంతమంది ముసలు వాడతారు. ఏమని వాడతారు? ఎట్లా వాడతారు చెప్తారు? ఎవరైనా ఇమిటేట్ చేస్తారా? పళ్ళు లేని వాళ్ళు ఎట్లా పాడతారు? రాబర్ట్ ఉంటే పాడేవాడు. అంటే సంగీతం చేసే వాళ్ళు కూడా పాడాలని ఉంటుంది కానీ పాడలేము కదా, పాడలేము. ఆ తర్వాత ఎత్తు చోటు ఎక్కాలన్నా భయమే, ఎత్తు చోటు దిగాలన్నా ఇంకోటి సపోర్ట్ కావాలా. మార్గంలో ఎందుకు భయంకరమైన పడుకుంటారు. ఏమైతుందేమో అప్పుడే లేచి కూర్చుంటారు. ఏమో అవుతుందరా పోయి, ఏమైతుందేమో అని దిగులుగా ఉంటారు. బాదం వృక్షం పువ్వులు పూయనంటే
వెంట్రుకలు అక్కడ విజయరాములు మొత్తం తెల్లగైపోయినాయి తల మీద. నాకు కూడా సగం అయిపోయింది. బాదం పువ్వులు పూస్తాయి. మిడత బరువుగా ఉండనంటే మిడత ఇదో ఇదంతా బరువుగా లేవాలన్నా కష్టమే, కూర్చోవాలన్నా అయ్యా అని కూర్చుంటారు, ఏసయ్యా అని లేస్తారు. అవునా? అయ్యా అని కూర్చోవడం, ఏసయ్యా అని బరువు లేని బరువు. చాలు చాలమ్మా. ఇదంతా మనిషి లైఫ్, ఇదంతా మానవ జీవితం. వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు నువ్వు దేవుని కోసం పని చేయలేనివి ముసలైన తర్వాత నువ్వేం చేస్తావు? ఎవరు చేయకపోవడాన్ని బట్టే ఇంకా సొసైటీలో ఆ అంకుల్ అందరూ కూడా ఇంకా బైబిల్ పట్టుకొని ప్రతి సంఘాన్ని దర్శించి దేవుని గురించి చెప్పాలి, ఎవరికైనా పరిచయం చేయాలని తిరుగుతా ఉన్నారు. ఈ రోజు నేను అంటున్నాను, యాకోబు అయితే ఒప్పుకుంటున్నాడు తన తప్పునయ్యా, నేను దేవుని కోసం జీవించిన దినములన్నీ కూడా చాలా కొంచెముగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. యవనస్తులను అమ్మ బస్సులు తీసుకోండి అమ్మా, రక్షణ పొందండి అమ్మా, ఏసై నమ్ముకోండి. ఓ పోటీ అంకుల్ ఇప్పుడే టైం వచ్చింది, ఆత్రం వచ్చింది, తర్వాత చూసుకోవచ్చులే కదా, తర్వాత చూడవచ్చులే అని అంటారు. ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఈరోజు నేను అంటున్నాను, యాకోబు 130 సంవత్సరాలు బతికి చెబుతున్న మాట, నేను ప్రభు కోసం జీవించిన సంవత్సరాలు చాలా కొంచెం. నేను గర్వంతో చెప్పడం లేదు, దేవుని దయతో మాత్రమే చెబుతూ ఉన్నా. నాకు దాదాపుగా ఇప్పుడు 60 సంవత్సరాలు. దేవుని కృప చేత, దేవుని సహాయం చేత గత 34 సంవత్సరాలుగా పరిచర్యలో ఉండడానికి నేను సహాయం చేస్తున్నాను. అంటే నా ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో 34 సంవత్సరాలు దేవుని కోసం పనిచేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఇది నా గొప్పతనంగా భావిస్తా. కానీ ఇంకొక 10 సంవత్సరాల ముందే నేను రక్షింపబడితే, ఇంకో 10 సంవత్సరాల ముందే నేను ప్రభును ఆశ్రయిస్తే, ఒకవేళ ఆ ముందే ప్రభు నన్ను పిలుచుకున్నట్టయితే ఈ 34 కాదు 44 సంవత్సరాలు అయ్యేవి కదా, అయ్యేవి కదా. ఆ బాధ లేదు మనకి, ఆ బాధ లేదు. ఇంకొక 10 సంవత్సరాలు ఇంకా ఈ లోకంలో మనం ఉంటే బాగుంటుందేమో, ఈ లోకం సంబంధంగా పని చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచన, ఆశ ఉంటుంది. కానీ అదే ఇంకో కొంతకాలం దేవుడిస్తే దేవుని కోసం వాడబడాలన్న ఆలోచన, ఆశ మనలో అసలు కనబడదు. కానీ యాకోబు బాధపడుతున్నాడు, అయ్యా నేను ప్రభు కోసం బ్రతికిన సంవత్సరాలు చాలా కొంచెం, నేను జీవించిన దినాలు చాలా కొంచెం, ప్రభు బిడ్డగా పిలవడను చాలా కొంచెం, ఇంకా కొద్దిగా ముందు నేను ప్రభు ద్వారా మార్చబడితే ఇశ్రాయేలుగా నేను ఇంకెంతో కాలం జీవించేవాడిని కదా అనేటువంటి ఆలోచన, ఆ బాధ యాకోబులో ఒకవైపు బాధగా కనబడుతుంది. ఎప్పుడైనా బాధపడ్డారా? ఎప్పుడైనా విచారం వ్యక్తం చేశారా? ప్రభువా నన్ను ముందుగా ఎందుకు పట్టుకోలేదు నాయన, ముందుగా నన్ను ఎందుకు రక్షించలేదు ప్రభువా అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మరి బాధపడ్డ దినాలు ఉన్నాయా? ఏమో కదా, ఏమో. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. వైఎస్ఆర్ గారు ఒక మాట అంటారు, తెలంగాణలో మామూలుగా సామెత వాడుతూ ఉంటారు, పందిలాగా 10 ఏళ్ళు బతకడం కంటే నందిలాగా 4 రోజులు బతికినా చాలు అంటారు. ఈరోజు నేను అంటున్నాను, 100 ఏళ్ళు ఈ లోక సంబంధంగా బతికి నువ్వు చచ్చిపోవడం కంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టడం కంటే రక్షింపబడి 10 సంవత్సరాలు బతికి ప్రభు దగ్గరికి పోయినా నువ్వే అదృష్టవంతుడివి. ఈ రోజున తేల్చుకుందాం మన జీవితంలో మన యొక్క ప్రయాణాన్ని, మన యాత్రలో ఏ విధంగా మనం ముందుకు సాగుతున్నామో లెక్కలు సరి చూసుకుందాం. లేకపోతే లెక్కేసి ఒక రోజు వస్తుంది, దేవుడు అడుగుతాడు ఒక రోజున, నీ లెక్క నా లెక్క అంతా బుక్ అంతా ముంగడ పెట్టి అడుగుతాడు. మేము నిన్న బైరాపూర్ దగ్గర, పోతంగల్ దగ్గర బస్వాపురం ఊరికి వెళ్ళాం. వస్తా ఉంటే అక్కడ తామసాయి గారు చెప్తున్నారు, అన్న నీకు లెఫ్ట్ సైడ్లో ముందు నువ్వే కూర్చో, లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్ పేరు చూడు ఎంత మంచిగా ఉంటుంది అన్నాడు. ఏం పేరు పెట్టి ఉందిరా అని నేను చూస్తా ఉన్నా, ఎప్పుడు వస్తుందా అని హోటల్. ఆ హోటల్ పేరు చూస్తే నాకు నవ్వు ఆగలేదు. అది సులేమాన్ నగర్ దగ్గర ఏదో ఉంది ఆ హోటల్ పేరు. చెప్తున్నా వినండి, పేరు ఎంత బాగుంది, తీస్మార్ ఖాన్ హోటల్. హోటల్ పేరు ఏంది? తీస్మార్ ఖాన్ హోటల్ అంట. వీడికి ఏ పేరు దొరకలేదా వీడికి అనుకున్నాను. అసలు తీస్మార్ ఖాన్ అంటే ఏంది మీకు ఒకసారి చెప్పిన,
పాతకాలంలో మగ్గాలు వేసేవాళ్ళు, దానికి పూయడానికి అంత జిగురు పదార్థాలన్నీ పూసేవాళ్ళట. ఓకేనా, అట్లా అంతా పూసి ఆరబెట్టినట్ట మగ్గాన్ని పనిచేయడానికి ముందు. ఈగలన్నీ వాళ్ళయట. పోయి ఇట్లా కొట్టిండండి, కొట్టి లెక్క పెడితే 30 చచ్చిపోయినాయి. అప్పుడు అటు పెట్టుకున్నాడు వానికి పేరు తీస్మార్కాన్. ఒక్క దెబ్బకు 30 ఈగలు చంపినా అని చెప్పి తీస్మార్కాన్ పెట్టుకున్నాడు. అదే పేరు ఆడ పెట్టుకున్నాడు. నేను అనుకున్నా, అయ్యా థామస్ భాయ్ మంచి ఓడలు చూపెట్టాం, మరి అంతా తీస్మార్కాన్ ఉంటుంది సాయ అంటే గలీజ్ ఉంటుంది అన్నాడు. ఎట్లుంటుందా పేరు మాత్రం తీస్మార్కే కానీ సాయి ఎట్లుంటుందని అడిగిన. సాయి మాత్రం బాగుండదు అయ్యా అన్నాడు. ఏ లాభం? పేరు గొప్ప, ఊరు దీప. లాభం ఏంటి? ప్రయోజనం ఏంటి? ఎవరికి ఉపయోగం? దేవుడు నీకు జన్మనిచ్చాడు, భూమి మీద బతకడానికి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, చేసుకోవడానికి పనులు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మరిచి విడిచి నీ కోసమే, నీ కుటుంబం కోసమే, నీ స్వార్థం కోసమే, నీ సుఖం కోసమే బ్రతికితే నీ జీవితానికి నా జీవితానికి అసలు అర్థం లేదు, పరమార్థం లేదు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఇకనైనా కళ్ళు తెరుద్దాం, ఇకనైనా మన జీవితాలు మార్చుకుందాం. రేపటి నుండైనా ఈ రోజునైనా జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కోసం చనిపోయి తిరిగి లేచిన ప్రభు కొరకు జీవించే వారంగా తీర్మానం చేద్దాం, నిర్ణయం చేసుకుందాం. రెండవదిగా ఏమంటున్నాడు అక్కడ యాకోబు? నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగా ఉన్నాయి. రెండవది ఏమంటున్నాడు? ఆ సంవత్సరాలు ఆ రోజులు ఎలా ఉన్నాయట? దుఃఖ సహితముగా ఉన్నాయి, దుఃఖముతో ఉన్నాయి. వేదన, బాధ, కష్టము, సమస్యలు, వీటి ద్వారా వీటి మధ్యలో నా జీవితాన్ని జీవిస్తూ వస్తున్నానయ్యా అని చెప్పాడు ఆయన. అవును కదా, దేవుని నమ్ముకోకపోతే ఏ బాధ ఉండదు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటే చబ్బాస్ అంటారు నిన్ను అనరా. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటే మనం కూడా అందరిలోగా గుంపులో గోవిందాలాగా మనం కూడా బతికేస్తాం. బతుకంతా ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ విమర్శ ఉండదు, ఏ ఒక సమస్య ఉండదు, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ద్వారా యాకోబు అనబడే జీవితం నుండి ఇశ్రాయేలుగా మార్చబడతావో, ఎప్పుడైతే నీ జీవిత విధానాన్ని మార్చుకుంటావో, ఎప్పుడైతే ప్రభు కోసం జీవించడం నువ్వు ఆరంభిస్తావో, అప్పటి నుండి నీ జీవితంలో శ్రమలు, అప్పటి నుండి నీ జీవితంలో వేదనలు, అప్పటి నుండి నీ జీవితంలో పోరాటములు, అప్పటి నుండి నీ జీవితంలో అనేకమైన సమస్యలు నీవు నేను మనం ఎదుర్కొంటూ వస్తాం. దేవుని నమ్మకం ముందు ఏమైనా కష్టాలు ఉన్నాయా? ఉంటే ఉండొచ్చు కాకపోతే, కానీ ఇంత కష్టాలు లేవు. కానీ యేసు ప్రభు కూడా అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరికి? అందరికా? నీకు అంటే ఎవరికి? తనను ప్రేమించి తను వెంబడించే వారితో మాట అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. యాకోబు కూడా ఏమైనా దుఃఖం కలిగిందా? పేరు మారిన తర్వాత, జీవితం మారిన తర్వాత, ప్రభు ఆశీర్వాదం పొందిన తర్వాత ఏమైనా కష్టాలు వచ్చాయా యాకోబుకు అంటే వచ్చాయి. ఆ 37వ అధ్యాయంలో మనం చూస్తాము. 35, 17, 19 చూస్తే యబ్బోకు నది దాటి అవతలకు వెళ్ళిన తర్వాత, కొన్ని రోజులు స్థిరపడిన తర్వాత, తాను ఎంతగానో ప్రేమించి ఎన్నో సంవత్సరాలు జీతం చేసి భార్యగా పొందుకున్న తన ప్రేమించబడిన భార్య రాహేలు చనిపోయింది, మరణించింది. కట్టుకున్న భార్యను పోగొట్టుకున్నాడు మార్గ మధ్యంలో. రాహేలు ఐగుప్తుకు వెళ్ళలేకపోయింది. భార్య లేదు అనే ఆ భావన, భార్య వెళ్ళిపోయింది అనే దుఃఖం యాకోబును వెన్నంటుతూ ఉండగానే, ఆ దుఃఖంలో ఉంటూ ఉండగానే 37వ అధ్యాయంలో చూస్తే తనకున్న కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించిన యోసేపు అనే కుమారుడు కూడా ఏమయ్యాడు? యాకోబుకు దూరము చేయబడ్డాడు. గమనించాలి, ఎప్పుడైతే ఒక మనిషి ఈ లోక జీవితాన్ని విడిచిపెట్టి దేవుని విశ్వసించి దేవుని బిడ్డగా బ్రతకడానికి నిర్ణయం తీసుకుంటాడో, దేవుని కోసం బ్రతకడానికి ముందుకు సాగుతూ ఉంటాడో, అతని జీవితంలో వచ్చిన శ్రమలు మరి ఎవరి జీవితంలో రావండి. ఎందుకోసం? దేవుణ్ణి నమ్ముకున్నాం గనక, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం గనక సమస్యలు. అందుకే పౌలు ఇంకో చోట అంటాడు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. ఈ రోజున దేవుని నమ్ముకున్నందుకు శ్రమల పాలవుతున్నావా? కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వాళ్ళు చెప్పారు కదా,
నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. తర్వాత 11-12 వచనాలు చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. అంటే ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. దేవుని కోసం బ్రతుకుతున్నందుకు, దేవుని కోసం నడుస్తున్నందుకు, దేవుని పని చేస్తున్నందుకు. ఇదిగో లోకములో దేవుని బిడ్డలు శ్రమ ఎదుర్కొంటారు, దుఃఖాలు ఎదుర్కొంటారు, తాము ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకుంటారు, ప్రేమించబడుతున్న వాళ్ళు దూరం అవుతారు, ఆదరణ ఉండదు, కొన్నిసార్లు ఆరోగ్యం ఉండదు, నమ్ముకున్న వాళ్ళందరూ దూరం అవుతారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎన్నెన్ని శ్రమలు, ఎన్నెన్ని దుఃఖాలు, ఎన్నెన్ని సమస్యలు దేవుని బిడ్డలు ఎదుర్కొంటూ ఉంటారు. నీకు శ్రమ రావడం లేదు అంటే నీ భక్తి కరెక్ట్గా ఉందో లేదో చూసుకో ఒకసారి. నా జీవితంలో ఎలాంటి సమస్యలు లేవయ్య గారు, నా జీవితంలో నేను అందరితో బాగున్నాను అంటే మన విశ్వాస భక్తి జీవితాలు కొద్దిగా పరీక్ష చేసుకుంటే మంచిది. ఒక ఆయన ఉండేవాడు, ముక్కున్న దినాలు చీమిడి కాలుతుందంట. అన్న సత్యమేముంది? ముక్కున్న రోజులు చీమిడి కాలుతుంది అన్న సత్యమేమైనా ఉందా? నిజమే కదా. భక్తిలో ఉన్నంతసేపు తప్పకుండా కష్టాలు కూడా వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే అక్కడ అంటున్నాడు, అయ్యా నేను జీవించిన సంవత్సరాలు కొంచెమైనా అవి దుఃఖముతో నిండినవి, అవి బాధతో ఉన్నాయి, అవి నిజంగా అవమానంతో ఉన్నాయి, వేదనతో కూడా నేను ఇదే జీవితంలో కొనసాగుతూ వస్తున్నానయ్యా అని ఫరో రాజుతో చెబుతున్నాడు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, ఫ్యామిలీ ఉండాలి, కూర్చున్న కాడ కిటికీ దగ్గర గాలి రావాలా, కరెంటు పోవద్దు, గంట సేపు ప్రసంగం చేయొద్దు, 20 నుంచి 30 నిమిషాలు ప్రసంగం చేసి అయిపోద్ది. 10 పాటలు పాడతారా? 2 చాలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పనులు ఉండొచ్చు. మీరు అనొచ్చు నన్ను ప్రశ్న, అయ్యగారు అట్లా సాధ్యమవుతుందా అయ్యా, ఇట్లా జీవించడం, దేవుని కోసం బతకడం సాధ్యమవుతుందా అంటారు. ఎందుకు సాధ్యం కాదు? అసాధ్యమైన దాన్ని దేవుడు చేయమని చెప్తాడు ఎప్పుడైనా, ఎక్కడైనా చెప్పలేదు కదా. అదే ఆదికాండం 5వ అధ్యాయంలో 21 నుండి 24 వరకు మీరు చదవండి. తర్వాత ఇంటికి పోయిన తర్వాత అందరూ మంచి 9900 సంవత్సరాల బతికి చచ్చిపోయారు, మృతి పొందారు అంటుంది. కానీ 21 నుండి 24 వరకు చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఆయన పేరు హానోకు. ఆయన మృతి పొందలేదు. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కూడా కన్నాడు అని ఉంది వాక్యం. అవునండి, దేవునితో నడుస్తున్నాడు, లోకరీతిగా తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు, దేవునితో జీవిస్తున్నాడు, దేవుని కోసం పనిచేస్తున్నాడు, తన ఇంటి పనులు కూడా చేసుకుంటా ఉన్నాడు. అవును, ఈ రోజున ఎందుకు సాధ్యం కాదు? చాలా మంది చెప్తారు, అట్లయితే గారు మీకు నడుస్తుందా, మాకు నడదంట. ఎందుకు నడది? 6 దినాలు పని చేసుకోమని దేవుడు చెప్పాడు, 7వ దినాన్ని నాకు ఇవ్వమన్నాడు. అది నేను చెప్పింది కాదు కదా, దేవుడు చెప్పింది కదా. 7 దినాలు నీకోసం పని చేసుకుంటే ఏ దినం నువ్వు గుడికి వస్తావు మరి? ఏ టైంలో ప్రార్థన చేస్తావు మరి? ఏ సంవత్సరం రక్షింపబడతావు? ఏ వయసులో దేవుని పని చేస్తావు? ఈ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయా మీ దగ్గర? ఉంటే సంతోషం. ఒక యజమానుడు తన దాసును పిలిచి 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 1 తలాంతు ఒకరికి ఇచ్చాడు. 1 తలాంతు తీసుకున్నాడు, ముఖం మార్చుకున్నాడు. ఇంకో చిన్న మాట చెప్తాను, దేవుడు లెక్కలు చూసే టైంలో స్కూళ్ళలో పంపిస్తాం మన పిల్లల్ని స్కూళ్ళకి. వాడు టీచర్ చెప్పిన పని చేయాలని, హోంవర్క్ చేయాలనుకోండి, అందరం లేపు అడుగుతూ ఉంటుంది టీచర్, పవన్ హోంవర్క్ చేసినావా? చేసిన టీచర్, ఇదిగో చూడండి. మళ్ళీ ఇంకోని చెప్తాడు, ఆడు చేయలేదనుకో, ఇట్లా ఉంటాడు, ఏమురా తలెత్తు. ఎందుకో తెలుసా? చెప్పింది చేయలేదు, చెప్పినట్టుగా నడుచుకోలేదు. ఈ ఒకవేళ దేవుడు ఇన్ని సంవత్సరాల వయస్సు అని మనల్ని భూమి మీదకి పంపించి తిరిగి పిలుచుకున్నప్పుడు నిలబడి లెక్క చెప్పాలి. ఏమరా మోహన్, నీ సంగతి ఏం చెప్పు అంటే నేనేం చేయాలి? అయ్యా ఇదిగో నాకు 60 సంవత్సరాలు ఇచ్చినావు కానీ 34 నేను ముగించుకున్నా, ఇంకొకవేళ ఉంటే ఇంకా 5 సంవత్సరాలు పెరుగుతాయి అని చెప్పొచ్చు. అప్పుడు 5తో 5 సంపాదించడం ఏమన్నాడు దేవుడు? బలా మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. 2 తీసుకున్నాడు కూడా అదే మాట అన్నాడు. 1 తీసుకున్నాడు, ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టేశాడు.
ఈ జీవితం దేవుడిచ్చింది, ఆయుష్కాలం దేవుడిచ్చింది, ఆయుష్ దేవుడిచ్చింది, కుటుంబం దేవుడిచ్చాడు, ఉద్యోగం దేవుడిచ్చాడు, పిల్లలను దేవుడిచ్చాడు. నువ్వేమిస్తున్నావు దేవునికి? నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? ఎన్ని రోజులు దేవుని కోసం ఇస్తున్నావు? ఎంత ద్రోహం చేస్తున్నాం! దేవుని మోసం చేస్తున్నాం మనం, మనుషులను కాదు. ఈ రోజునైతే నన్ను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. అందుకే కీర్తనకాడు ఒక దగ్గర అంటాడు, నేను ముగింపులోకి వచ్చాను, చదివే అవసరం లేదు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 12వ వచనంలో 2వ భాగంలో ఉంది, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. నేర్చుకుంటున్నారా మీ దినాలు లెక్కించడం? దుబాయ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను పలానా నెల పలానా రోజులు వస్తున్నంటే 1 2 3 4 5 6 7 15 దినాలు ఉన్నాయి అని అనుకుంటాను. లెక్క పెట్టుకొని ఒకరోజు అయిపోగానే 14 రోజులు ఉన్నాయి, 13 రోజులు, 12 రోజులు ఇలా లెక్క పెట్టుకుంటూ ఉంటాం. మరి వయసు మీద పడే కొద్దీ దినాలు లెక్క పెడుతున్నామా? వచ్చిన లెక్క పెట్టుకుంటారు, చూసిన లెక్క పెట్టుకుంటారు. మనం కూడా లెక్క పెట్టుకోవాలి. మరి వచ్చినాం, రానైతే వచ్చినాం, కానీ దినాలు మనం లెక్క పెట్టుకోకపోతే కష్టం. లెక్క తప్పుతుంది. మరి లెక్క తప్పుతుంది. లెక్క తప్పిందంటే అప్పుడప్పుడు టీచర్ లెక్కలు తప్పినా బొక్కలు ఇరుగుతాయి బిడ్డ అంటారు. వాళ్ళు ఏమంటారు? లెక్కలు తప్పితే బొక్కలు ఇరుగుతాయి అంటారు. మన లెక్కలు కూడా తప్పితే అక్కడ చూస్తాడు దేవుడు. అక్కడ తప్పించుకోలేవు, సాకులు చెప్పలేవు. ఇక్కడ సాకులు చెప్తావేమో, ఇక్కడ తప్పించుకుంటావేమో, కానీ రిజిస్టర్లు అన్నీ ఆడ దేవుని దగ్గర ఉన్నాయి. అన్నీ రికార్డులు ఉన్నాయి ఆడ. 21 అయిపోతుంది, ఇంకో 3 నెలలు అయితే 22 వస్తుందేమో. మొన్న ఒక పోస్ట్ చూశాను, 70 సంవత్సరాల ఆయుష్కాలం, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అని ఉంది కదా. అది వాస్తవంగా ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన భాగం. 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు? 1948లో. 2028 వరకు 80 సంవత్సరాలు ముగించబడతాయి. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమని చెప్తూ అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అంటాడు అక్కడ. 2028 వరకు ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. గతించిపోతున్నాయి ఆ సంవత్సరాలు. ఎగిరిపోయే సమయమే మిగిలింది. ప్రభుని ఎదుర్కొనే సమయమే మిగిలింది. తెలుసుకుందాం ఈరోజు ప్రభు కోసం జీవించిన రోజులెన్ని, మన కోసం జీవించిన రోజులెన్ని, ప్రభు పని చేసిన రోజులెన్ని, మన స్వార్థం కోసం పనిచేసిన రోజులెన్ని, ప్రభుకి ఇచ్చింది ఎంత, మనం ఖర్చు పెట్టుకుంది ఎంత. లెక్కలు తేలాలి, లెక్కలు తేలాలి. లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకునే వేళ తక్కువైతే దుబాయ్ పోయిన వాళ్ళు తెలుసు, ఇక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే వాళ్ళు తెలుసు. ఏం చేస్తారు? డ్యూటీ టైం అయిపోతారో ఇంకొంత టైం పని చేస్తారు. దాన్ని ఏమంటారయ్యా? ఏమంటారు? ఓవర్ టైం, ఓటీ. ఓటీ చేస్తే సమయం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. కానీ ఇది కూడా ఎక్కువే వస్తుంది. ఇప్పటిదాకా దేవుని కోసం బ్రతకకపోతే పోతే ఓటీ చేయి, ఓవర్ టైం చేయి. పాడకుండా పాటలు పాడకుండా నోరు మూసుకొని కూర్చుంటే ఇప్పటి నుంచి అయినా ఓవర్ టైం చేయి. బైబిల్ చదవకుండా ఉంటే ఓవర్ టైం చేసి చదువు. మందిరానికి రాకుండా ఉంటే ప్రతి ఆదివారం రా. బహుశా దేవుడు తన కృప చూపితే నీ లెక్కలు కంప్లీట్ అవుతాయేమో. అందుకే లూకా సువార్తలో చూస్తాం, జకరియా చనిపోయినప్పుడు అక్కడ ఒక మాట ఉంది, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు జకరియా తన ఇంటికి వెళ్ళను. మన లెక్క కూడా కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణాకారాలు అన్నీ వేసి గీత పెడితే సేవ చేసే దినాలు సంపూర్ణమవబోతున్నాయి. పాటలు పాడే దినాలు సంపూర్ణం కాబోతున్నాయి. ప్రార్థన చేసే దినాలు సంపూర్ణం కాబోతున్నాయి. వాక్య పరిచయం చేసే దినాలు సంపూర్ణం కాబోతున్నాయి. సువార్త ప్రకటించే దినాలు సంపూర్ణం కాబోతున్నాయి. ఇకనైనా నిద్రమత్తు నుంచి మేలుకుందాం. ఈ రోజు నిన్న ప్రభు కోసం సమయం ఇద్దాం. దేవుని పని చేద్దాం.
చచ్చిపోయినాక నువ్వు చేసేదేం లేదు, నేను చేసేదేం లేదు. ఏడవడం తప్ప, ఏడిపించడం తప్ప. దిగంబరులంగా వచ్చాం, దిగంబరులుగానే పోతాం. ఏడుస్తూ పుడతాం, ఏడిపించి పోతాం. పుట్టినప్పుడు ఎవరో ఒకరు స్నానం చేయిస్తారు, పోయినప్పుడు ఎవరో ఒకరు స్నానం చేయిస్తారు. ఎందుకు ఈ అహంకారం? ఎందుకు ఈ గర్వం? ఎందుకు ఈ అతిశయం? తగ్గించుకో ప్రభు దగ్గర. దీన మనస్సు కలిగి బ్రతకడం నేర్చుకో దేవుని కోసం. ఏం సాధించామని అక్కడ మనం చెప్పుదాం. యాకోబు అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, అయ్యా రాజా, నేను ప్రభు కోసం బ్రతికిన దినాలు చాలా కొంచెంగా ఉన్నాయి, అవి దుఃఖ సహితంగా ఉన్నాయి, భరించలేని వేదనతో నిండినవిగా ఉన్నాయి అని తన జీవితంలో చెప్పుకుంటున్నాడు. ఈరోజు నీవేం చెప్తావు, నేనేం చెప్తాను, మనం ఏం చెప్పగలుగుతాం? ఆలోచన చేద్దాం, విమర్శ చేసుకుందాం, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మిగిలిన ఆయుష్కాలమైనా, మిగిలిన రోజులైనా దేవుని కోసం పనిచేస్తూ, దేవుని బిడ్డగా బ్రతుకుతూ, దేవుని సేవల ముందుకు సాగి వెళుదాం. అట్టి కృప, అటువంటి అవకాశం, అటువంటి భాగ్యం ఈ మాటలు వింటున్నా మీ అందరికీ, మీతో పాటు ఎన్నికలేని నాకు, నా కుటుంబానికి దయచేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నా. దేవుడు నన్ను దీవించును గాక. ఆమేన్.